గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద, సాయి అనే అబ్బాయి మీద. అలా టెస్ట్లు ఏమి ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్. సాఫ్ట్వేర్ అండి, సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్ళి. ఎవరిది? సాయి అనే అబ్బాయి వాళ్ళు. ఓకే, లావణ్యతో ఎలా పరిచయం? గోవాలో. ఎవరు వినండి ప్రశాంత్. సో వీళ్ళిద్దరూ షరీఫ్ అండ్ అతని ఫ్రెండు ఇస్నాపూర్లో వీళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో వాళ్ళ గోడు వెళ్ళపుచ్చుకుంటున్నారు. ఇట్లా మా మీద రేప్ కేసులు పెడుతుంది, జస్ట్ అమ్మాయి అనే కార్డు వాడి షీ టీమ్స్కి వెళ్ళి నా మీద, ఈ అబ్బాయి మీద, చింటూ మీద, అందరి మీద కేసులు పెట్టింది. దీంతోపాటు మస్తాన్ సాయి మీద అయితే ఏకంగా రేప్ కేసు పెట్టింది, నాన్న రకాలుగా వేధిస్తుంది, మీకు తెలుసా ఇవన్నీ జరుగుతున్నాయని. మాకేం తెలియదు ఇవన్నీ అని లావణ్య పేరెంట్స్ చెప్తున్నారు. చెప్తున్నప్పుడు సరే వినండి ఆ అమ్మాయి ఏం పెడుతుందో అని చెప్పి, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వీళ్ళ మీద కేసు పెట్టిందే కాకుండా ఈ మెసేజ్లు, అబ్బాయి ఫోన్లో ఇన్ని ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ వేరే అమ్మాయిలతో ఉన్న ఫోటోలు ఉన్నాయి, ఆ అబ్బాయిని శిక్షించండి అని చెప్పి ఎవరెవరికో పెడుతుంది అనమాట. బేసికలీ ఎవరి వేరే వాళ్ళతో ఫోటోలు ఉంటే ఆ అమ్మాయి నాకు ప్రాబ్లం ఉందని చెప్పాలి, కానీ వాళ్ళ ఫోటోలు ఉంటే ఈ అమ్మాయి పెట్టడం ఏంటి, అదేదో ఆయన కాపాడడానికి నీ ప్రాణం నేను అడ్డం వేస్తాను అన్నట్టుంది. సో అలా 850 ఉన్నాయి. అతను ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు, ఎంతమంది అమ్మాయిలతో ఏం చేశాడు? సరే నాకు ఒకటి అర్థం కాదు అంకుల్, అబ్బాయి తిరుగుతాడు. ఏ అబ్బాయి? సాయి అనే అబ్బాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, మగోడు కాబట్టి ఒక అబ్బాయి ఓకే, తన పర్సనల్ లైఫ్ తంది. ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను, నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఇంతగా కాదమ్మా. ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. బట్ ఇంతకాడికి ఎందుకు వచ్చింది అసలు మ్యాటర్? అదేగా మాకు అర్థం కాదు. ఏం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో పెళ్లి కావాలా? అందుకే అంటే మా అన్న, మా తమ్ముడు రాస్తాడు, మా అన్న, మా తమ్ముడు. ఇప్పుడు ఏం చేయాలి? తనేమో మీకు చెప్పాకండి, ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంది, ఇలాగ నాకు ఇలా జరిగింది. ట్విట్టర్లో ట్వీట్ చేస్తుందా? అబ్బాయి పెట్టిందా? ట్వీట్లు పెట్టిందా? అవి మీకు ట్వీట్ కూడా చూపించిన ఒక్క నిమిషం. అయితే ఆవిడ మానసిక స్థితి అయితే బాగాలేదు భాష గారు. అంటే హైపర్లో ఏం చేస్తుందో అనేది ఆమెకి అర్థం కావట్లేదు. మీరు అన్నట్టు ఆల్కహాల్ వల్ల కావచ్చు, డ్రగ్స్ వల్ల కావచ్చు. ట్విట్టర్లో ట్వీట్ మస్తాన్ సాయి గురించా చదవనా? మిస్టర్ మస్తాన్ సాయి సన్ ఆఫ్ సో అండ్ సో, మళ్ళీ ఎవరిని అందరి పేర్లు పెట్టాలి ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం డిఫేమ్ అవ్వాలి కదా. రెసిడెంట్ ఆఫ్ గుంటూరు, హిస్ ఫాదర్ ట్రస్టీ, ఇవన్నీ పెట్టింది అనమాట కావాలని, ఎందుకంటే వాళ్ళ డిఫేమ్ అవ్వడానికి. ఓకే, మళ్ళీ వాళ్ళ దర్గా పేరు ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ట్రై టు కిల్ మీ అండ్ అటాక్ మీ 5 times అండ్ హీ హ్యాడ్ వెరీ బ్యాడ్ ప్రైడ్ దట్ హీ హ్యాస్ మనీ విచ్ దే ఆర్ గెటింగ్ త్రూ ఫండ్స్. ఓకే, ఇది ఒక ట్వీట్. దీనికి ట్యాగింగ్ ఎవరు? కేటీఆర్ బీఆర్ఎస్. ఓకే, తర్వాత మళ్ళీ ఐఎమ్ అన్విక ఫ్రమ్ హైదరాబాద్, వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ హ్యాపెన్ టు మీ అండ్ హీ మేడ్ వీడియో రికార్డింగ్ ఆఫ్ ఇట్. ఓకే, హ్యాస్ 850 pictures and videos of other women who went through like me. Mr. Mastan so and so, resident of Guntur. పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ ట్యాగింగ్ అనమాట, న్యాయం చేయమని చెప్పి. సో ఇలా ట్వీట్లు పెడుతోంది. ఇప్పుడు 2 రోజుల నుంచి కనిపించట్లేదండి భాష గారు. అంటే మొన్న ఆడియో లీక్లు అయిన తర్వాత కూడా ఆమె మీడియా ముందు వచ్చి మాట్లాడింది, ప్రయత్నం చేసింది మాట్లాడడానికి. ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టా, లేదంటే పోలీసుల నుంచి ఏమైనా కాల్స్ వెళ్తున్నాయి ఆ మీడియాకి ఇంటరాక్షన్ అవ్వద్దని? ఎఫ్ఐఆర్ ఒకటేంటి, ఇప్పుడు నాది ఒకటి, వాళ్ళ అమ్మ నాన్న పెట్టింది ఒకటి, మళ్ళీ రేపు ఆ ప్రీతి వాళ్ళు పెట్టింది ఏదైనా సరే అది కూడా ఎఫ్ఐఆర్ అవ్వచ్చు. గుంటూరు ధర్మకర్త మస్తాన్ దర్గా తెలుసు, కాళీ మస్తాన్ బాబా దర్గా, అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు. అది తల తీసినట్టుంది వాళ్ళకి. అంటే మన లావణ్యకి తెలుసా? ఎందుకు తెలియదు అంకుల్, నేను కాల్ చేస్తాను, వింటారా? సో జస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు, ఎవరో వచ్చి నా కూతురు గురించి అబద్ధాలు చెప్తే ఎట్లా నమ్మాలని, నేను కాల్ చేస్తాను. హలో 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 అన్విక. అన్విక ఏంటి అన్విక వాయిస్ క్లిప్ ఏంటి? పొద్దున ఒక ఇష్యూ అయిన ఉండే కదా సరే. ఏమైంది పొద్దున? అదే అసలు ఏం కావాలని మీకు అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ సాయినే వచ్చి అటెండ్ అవ్వమను సరే. ఎందుకు దాక్కొని తిరుగుతున్నాడు? దాక్కొని తిరుగుతూ ఎలా వచ్చింది సార్? అదే ఇప్పుడు సాయి దగ్గర ఏం కావాలి నీకు చెప్పు నార్మల్గా. అతన్నే అడుగు, ఏం చేస్తే న్యాయం వస్తుందో. మరి రాస్తానున్నాడు కదా, మరి రాస్తారేంటి? మేము ఒక ఇంట్లో ఉంటున్నాము, అదే నిజం, అదే తెలుసు అందరికి.
చాలా ఇంపార్టెంట్ పాయింట్. మేము ఇంట్లో ఉంటున్నాం అదే తెలుసు అతను పెళ్లి చేసుకోవాలంటున్నావు కదా, మరి రాజతరుణ్ పరిస్థితి ఏంటి అంటే, రాజతరుణ్ ఏంటి, మేము ఒక ఇంట్లో ఉంటున్నాం అంతే. అతను వేరే పోర్షన్లో ఉంటాడు, నేను వేరే పోర్షన్లో ఉంటాను. అది వాట్ షీ మెంట్. ఇవాళ ఏముంటుంది, నాకు రాజ్ తరుణ్ హస్బెండ్, ఆ రాజ్ తరుణ్తో ఉంటాను. ఇంటి గురించి ఇదే అప్పుడు అడిగితేనేమో రాజతరుణ్ ఏంటి, ఒక ఇంట్లో ఉంటే అంటగట్టేస్తారు సంబంధం అనేది అక్కడ కాంటెక్స్ట్. ఈ రోజు ఏముంటుంది, మరి నాకు వేరే వాళ్ళతో అఫైర్ ఉంటే ఒకటే ఇంట్లో ఎందుకు ఉంచుకున్నాడు, ఆవిడకి ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా తిప్పుతారు. ఇంకా నువ్వు ఇప్పుడు ఇలాగే మాట్లాడితే సరే. అదే మళ్ళీ నా మీద కేసు పెట్టావు ఆల్రెడీ, రేప్ కేసు. షరీఫ్ మస్తాన్ వచ్చిందో అదే నంబర్ కి కాల్ చేసి అడుగు. తర్వాత ఒక చిన్న జస్ట్ ఇట్లా ఉన్నంత మాత్రమే అంటగట్టేస్తూ ఉంటుంది. సరే సర్లే మీకు జాగ్రత్త. ఓకే, నువ్వు కూడా జాగ్రత్త సార్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆవిడ అడిగిన క్వశ్చన్కి సమాధానం దొరికింది. ఎన్నాళ్ళు 10 ఏళ్ళు నన్ను ఎందుకు ఇంట్లో ఉంచుకున్నాడంటే, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కన్వీనియంట్గా వేరే ఆప్షన్ ఉండదు వీళ్ళకి, ఈవిడతో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు సాయిని ఎలా అయితే బెదిరించి బలవంతంగా అట్టే పెట్టుకుని కాపురం చేసిందో, అలాగే రాజతరుణ్ కూడా బలవంతంగా బెదిరించి, వాళ్ళకి వేరే ఆప్షన్ ఏముంది. ఇట్స్ లిటరల్లీ లైక్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫోటోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయితో చేసేదాన్ని అత్యాచారం మనం అనగలిగితే, ఇది కూడా అదే కేటగిరీలో అనాల్సి వస్తుంది మనం. సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేక చచ్చినట్టు ఎందుకు పరువు పోతుందని కొంతమంది, కెరీర్ పోతుందని కొంతమంది, అలా ఉండాల్సి వచ్చింది పరిస్థితి. అదేందండి ఇంకా చాలా అంటే నా మీద తన్ని చింటూ అనే వ్యక్తి మోసం చేశారు, రేపు చేశారు, ఇలా చంపడానికి చూస్తున్నాను చెప్పి కేసు పెట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు పోలీసు వాళ్ళు. ఈ అమ్మాయి ఇలాగే కేసులు పెడతా ఉంటుంది అని. షీ టీంలోకి వెళ్ళాము, నన్ను కోసారు, వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు కూడా వదిలేసి, ఇలా సిగరెట్తో కాల్చారని చెప్పి దెబ్బలు చూపి అమ్మ అంటే దెబ్బలు లేవు, తొందరపడి అని చెప్పి నాకు కూడా వచ్చేసాను. కాదు షరీఫ్ గారు, అందరికీ కామన్గా ఒక క్వశ్చన్ ఉండింది. ఈ అమ్మాయి ఇన్నేళ్లలో ఫస్ట్ ఉన్న చింటూ కావచ్చు, తర్వాత మస్తాన్ సాయి కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, ప్రతి ఫోన్ కాల్ని రికార్డ్ చేసుకుని పెట్టుకునే సిచ్యువేషన్ మెంటాలిటీని ఏం చేయాలి? ఇప్పుడు నేనున్నా భాష అనేవాడు కొంచెం బిహేవియర్ తేడాగా ఉంటే, నాకు మీ పరిచయం అప్పటి నుంచి ఎన్ని నెలలు గడిస్తే అన్ని నెలలు నేను ఫస్ట్ కాల్ నుంచి రికార్డింగ్ పెట్టుకుంటా. ఎందుకు, ఇతనితో కొంచెం డేంజరస్, రేపొద్దున ఏదైతే నేను బయట పెట్టి బెదిరించవచ్చు, అది నేను లోపల ప్రిపేర్ అయితేనే మిమ్మల్ని నేను అలా చేయగలను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి లాస్ట్ ఎక్స్పీరియన్స్ వరకు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇన్నేళ్ల నుంచి ఇన్ని ఆడియో లీక్స్ ఆ అమ్మాయి ఎక్కడి నుంచి పెట్టుకుంది, ఎట్లా ఎందుకు స్టోర్ చేసుకుంది, ఆమె మైండ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? బేసికల్లీ నేను డేంజర్ అనుకుంటే మీరు రికార్డ్ చేసుకుంటారు. అవును, కానీ నేనే డేంజర్ కాబట్టి నేనే రికార్డ్ చేసుకో. కరెక్టే. ఆ అమ్మాయి అన్ని ఎలా పెట్టుకుంటుంది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. ఇది లీక్ అంటుంది, అది లీక్ అంటుంది. అదే అంటున్నా, ఇంత దరిద్రమైన బతుకు తెరువు ఒకళ్ళది, మీ బతుకు తెరువు మీది, నా బతుకు తెరువు నాది, ఆవిడ బతుకు తెరువు అది. బ్లాక్మెయిల్ చేస్తే నేను బతుకుతా కదా. సో అసలు లిటరల్లీ మీరు ఆ రోజు పోలీసులు ఆవిడని ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారో, ఎక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, తర్వాత ఆవిడని 45 days చెంచులు జైలుకి రిమాండ్ పంపించారు. ఆ రోజు కూడా ఆన్ ద స్పాట్ పోలీసులు పట్టుకోగానే టక్మని వీడియో ఆన్ చేసి, అవును వీడియో ఆన్ చేస్తుంది, ప్రతిదీ ప్రూఫ్, ప్రతిదీ రికార్డ్ చేసుకుంటుంది. కాకపోతే ఆవిడ కర్మ ఏంటంటే, ఆవిడ రికార్డ్ చేసినవే ఆవిడకి అగెనిస్ట్గా ఇవాళ వచ్చాయి, ముందుకు వస్తున్నాయి. ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారంటారు చూడండి, అది పాపాలు పండితే అలా. ఎందుకంటే ఆ రికార్డులు ఒకదానికి వాడింది. ఏం చెప్పింది ఈ పోలీసులతో రికార్డ్ చేసింది, చూడండి నన్ను ఎంత దారుణంగా అత్యంత క్రూరంగా పోలీసు వాళ్ళు నన్ను ఎంత ఇది చేశారు, ఇట్లా దూరం నుంచి అనమాట. మనం దగ్గర నుంచి చూస్తే ఏముంది దాంట్లో, ఆ లేడీ కానిస్టేబుల్ ఉంది, ఆవిడ అడుగుతోంది అమ్మ ఓపెన్ చేయి అంటే, నేను ఓపెన్ చేయను, మా అమ్మ నాన్న రావాలి. ఎందుకు రావాలి మీ అమ్మ నాన్న అది ఓపెన్ చేయడానికి? ఎయిర్పోర్ట్లో అడిగితే ఇట్లాగే చేస్తావా? ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్లు అడిగితే ఓపెన్ చేయాలి కదా, నీ తప్పు లేనప్పుడు. దట్ షోస్ ద డౌట్. అండ్ ఇదే ఢిల్లీ నుంచి అంటే వచ్చి వారం రోజులు ఢిల్లీలో ఏం చేశారు. అండ్ అలాగే ఇప్పుడు రైట్ నౌ ఈ షరీఫ్ అండ్ వీళ్ళు ఎవరైతే పట్టుబడ్డారో, వీళ్ళు కూడా ఢిల్లీ నుంచే ఎవరితోనో డ్రగ్స్ తెప్పిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మరి ఆ లొకేషన్ ఈ లొకేషన్ ఒకటేనా? మరి ఈవిడ ఫస్ట్ వెళ్ళింది కాబట్టి ఈవిడే ఆ లొకేషన్ వీళ్ళకి చెప్పిందా? ఈ కోణంలో కూడా దర్యాప్తు జరగాలి. సరే, ఈ పక్కన పెడితే ఇంకొక ప్రశ్నకి కూడా సమాధానం చెప్తా. జరిగితే ఆ సాయి అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు. బరువు వాళ్ళు ఇంకెలాంటి ఒక 30-40 సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు. గుంటూరుకి ఇప్పుడు ఎందుకు నడుపుతారు వచ్చి, అదే మీరు వచ్చి స్టేషన్లోకి వచ్చి చెప్తే, మీరు వచ్చి స్టేషన్లోకి చెప్తే మా వాడు బతికి బట్టగడతాడు. ఏమని చెప్పాలి? మా అమ్మాయికి యాక్చువల్గా రాజతరుణ్తో అనుకున్నామండి, ఇప్పుడు ఈ అమ్మాయి ఇట్లా తెగగా చేస్తుంది అని మీరు చెప్పండి అని చెప్తున్నాడు షరీఫ్. చెప్తే మమ్మల్ని బతకనిస్తుందా? వాళ్ళ నాన్నగారా ఎత్తుకుపోవడం
తనే చెప్పింది ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళిపోండి వచ్చాను. అంత అవసరం అమ్మా? 2 రోజులు రోడ్డు మీద పడుకోండి ప్లాట్ఫామ్ మీద. న్యాయం కావాలంట కూతురికి. ఇప్పుడు ఇందాక అడుగుతున్నా కదా ఏం కావాలని. న్యాయం కావాలంట. అబ్బాయికి పెళ్ళైందని తెలుసు, 9 సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడని తెలుసు, అని న్యాయం కావాలంట. అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి తను చేసుకోవాలంట. సో ఈవిడ న్యాయం వేరే, ఐపీసీ కాదు, బిఎన్ఎస్ కాదు, ఈవిడ న్యాయం వేరే. ఈవిడ ఎంతమందితో ఉన్నా మస్తాన్ సాయి కావాలి. ఎవరైనా సరే ఈవిడ ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళు ఈవిడికి న్యాయం చేయాలి. అంటే డబ్బులు ఇవ్వాలో లేకపోతే ఈవిడ చెప్పినట్టు కుక్కలాగా వాళ్ళ పని ఉండాలి. అదే ఈవిడ న్యాయం. ఈవిడ తప్పుల గురించి మాట్లాడితే అది న్యాయం కాదు. మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి కూడా ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారండి, నా కాజ్ వీక్ అయిపోతుంది అంటే నేను ఏ తప్పులు చేసినా దాని గురించి మాట్లాడకూడదు. ఫస్ట్ నుంచి నాతో అదే ప్రాబ్లం ఆవిడకి. ఎందుకని నా తప్పులు బయట పెడుతున్నావు, నేనేదో రాజధాని కోసం నేను పోరాడుతుంటే అదే మేము తేల్చుకుంటాం. నా తప్పులు నువ్వు ఎందుకు బయటపెడతావు, నా తప్పులు బయటపెట్టద్దు అంటే ఆవిడ న్యాయం ఏంటంటే ఆవిడ తప్పులు చేసినా అడగద్దు. వేరే వాళ్ళ తప్పులు ఆర్ఎల్స్ తప్పులు చేయకపోయినా తప్పులు చేశారని చెప్పి నేను నిందలేస్తే వాళ్ళు పడాలి. ఇది ఆవిడ న్యాయం. ఆవిడ న్యాయం. దానివల్ల వాళ్ళు ఎంతో కొంత చెల్లించుకోవాలో లేకపోతే ఆవిడ శాడిస్టిక్ ఇది భరించాలి. రాస్తారు నా తమ్ముడు అండి, చూన్నారుగా మీరు రాస్తారు. అది మరి ఏం చెప్పండి లంజా కొడక చెప్తున్నా విను. ఒక 1 hour మ్యాక్స్ వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు. వెళ్ళి కేసు పెట్టింది నా మీద, షరీఫ్ మీద కేసు పెట్టింది. మంచిగా చెప్తుంటే షరీఫ్ సపోర్ట్ ఉన్నాడు మస్తాన్ సార్. పాపం ఎందుకు ఇప్పటికి లేట్ ఏం కాదు, వెళ్ళి అమ్మాయి కాళ్ళు పట్టుకోమ్మా. అమ్మాయి పర్సనల్ ఏ తండ్రి ఊరుకుంటాడండి. ఇప్పుడు మీ కూతురి మీకు పెడితే ఎలా ఉంటుంది అండి? అమ్మ మీకు ఒక మాట ఇక్కడ చెప్తున్నా, కొన్ని సంఘహితం కోసం నేను ఒమిట్ చేశాను. ఆవిడ ఎంత దారుణంగా ఈ షరీఫ్ని మాట్లాడిందంటే వాళ్ళ రిలీజియన్ని కూడా టార్గెట్ చేసి మీ వాళ్ళందరూ బుర్కాలు వేసుకొని నానా అసహ్యమైన పనులు చేస్తారు అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని వాళ్ళ చెల్లెళ్ళని మాట్లాడితే అతను ఏకంగా మైనార్టీలో కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. మైనార్టీ కమిషన్లో ఆ స్టేజ్ వరకు వెళ్ళింది. అవన్నీ కూడా నేను తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇష్యూ చేయాలనుకోలే. అవన్నీ వినిపిస్తే లిటరలీ వెళ్ళి జనాలు ఆవిడని కొట్టి చంపేస్తారు. అంత దారుణంగా మాట్లాడింది. కాదు భాష గారు, ఇప్పుడు ఈ ఆడియో కాల్ మళ్ళీ మనం ఒకటి లాస్ట్ కడుపు వచ్చింది నాకు. ఏదంటే ఇప్పుడు ఇంత డబ్బు ఇస్తే మళ్ళీ గోవాను ఏటో టూర్లు వాళ్ళని వెళ్ళేసుకొని టూర్లు తిరగాలి. అదే మీరు వచ్చి స్టేషన్లోకి వచ్చి చెప్తే మేము బతికి బయటపడతామండి. లేదంటారా మేము యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ డిస్టర్బ్. మమ్మల్ని బతకనిస్తుందా? మమ్మల్ని బతకనేదిగా. మీకేం సంబంధం, మీరు ఎందుకు వచ్చినారని అంటుంది. ఇదంతా తల్లిదండ్రులు పిలిపిమని. తను కూడా మంచోడమ్మా పాపం. చాలా మంది పాపం తన కెరియర్ అంతా దెబ్బతింటది. ఆల్రెడీ దెబ్బ తినింది అంకుల్. తనకి కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. లంజా కూడా ఎవరు పడతారా? చాలా మంచోడు పాపం. నేనే చూస్తాను కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా మాలాగానే సైలెంట్ పర్సన్. అమ్మ లేదమ్మా, ఒక చిన్న మాట వినండి. లక్షలు ఇగో ఈ చేతిలో డబ్బులు చూస్తున్నా. కోవిడ్ అప్పుడు చిన్న కోవిడ్ కరోనా అప్పుడు ఇగో క్యాంటీన్ లా చేసింది. ఇండియన్ ఎయిర్లైన్స్ అని చదివింది. ఎన్ని లక్షలు. క్యాంటీన్ గురించి చెప్తాను మీకు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. క్యాంటీన్ ల్యాంకో హిల్స్లో ఒక క్యాంటీన్ పెట్టారట. ఆ క్యాంటీన్లో ఉన్నప్పుడు ఒక జ్యువెలరీ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. దానికి సంబంధించిన ఒక ఆవిడ వీడి గురించి మొత్తం జీవిత చరిత్ర చెప్పుకొచ్చింది. అది కూడా త్వరలో నేను మీకు వినిపిస్తా. బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే రాజధాని నుంచి లక్షలు తీసుకుంటుంది, మా దగ్గర నుంచి తీసుకుంటుంది, అవన్నీ తీసుకెళ్ళి గోవాలో వెళ్ళి తగలేస్తుంది. ఇది చెప్పి తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్,